సమావేశంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు మాజీ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ మునిరాజు గారు, జిల్లా కార్యవర్గ సభ్యుడు రామిడి మహేందర్ రెడ్డి గారు, షాదిరి భాస్కర్, యువ మోర్చా బడంగపేట్ కార్పొరేషన్ నాయకులు పాల్గొంటున్నారు. ఉద్దేశాన్ని మీ అందరికీ గౌరవ వందనాలతో స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. బాలాపూరు మండల ప్రజలు మీరిపేట, బడంగిపేట, జల్పల్లి ప్రజలు తుక్కుగూడ, ఆదిబట్ల, తురకేయంజాల, పెద్దంబర్పేట్, శంషాబాద్ ఈ 9 ప్రాంతాలను కలుపుకొని జోన్గా కేంద్రంగా ప్రజలందరి కేంద్రంగా ఉన్న బడంగపేటను చేయాలని ప్రజలు కోరుకుంటుంటే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం శంషాబాద్ జోన్గా ప్రకటించడం జరిగింది. శంషాబాదు కంటే ముందు చార్మినార్ జోన్లో కలిపింది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో చార్మినార్ నుంచి తొలగించి శంషాబాద్లో జోన్గా ఏర్పాటు చేసుకోతారు. శంషాబాదు జోన్ ఏర్పాటు చేయడం అంటే రేపు భవిష్యత్తులో ఈ యొక్క శంషాబాద్ జోన్ ప్రాంతంలో ఉన్న 9 మున్సిపాలిటీలను శంషాబాద్ జోన్ను చార్మినార్ కమిషనరేట్లో కలిపే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. చార్మినార్ అనేది ఒక కమిషనరేట్గా రేపు ప్రారంభం కాబోతూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, మున్సిపల్ కమిషనరేట్, మున్సిపల్ కమిషనరేటు ఏర్పాటు చేసి ఈ యొక్క శంషాబాద్ జోన్ను అందులో విలీనం చేసే ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కుట్రలు చేస్తూ ఉన్నారు. రేపు మతోన్మాద మజ్లీస్ పార్టీని మేయర్ చేయడానికే ఇవన్నీ కుట్రలు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మతోన్మాద మజ్లీస్ పార్టీతో లోపాయికి ఆల్రెడీ బహిరంగ పొత్తు పెట్టుకుంటూ మన జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అప్పుడే వాళ్ళకి మాట ఇచ్చిండు, మీకు ఒక మేయర్ స్థానాన్ని నేను బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చిండు. ఆయన మాట ఇస్తే ముస్లిం ఓట్లు ఎక్కడ పోతాయని ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె కూడా మతోన్మాద మజ్లిస్ పార్టీకి తలొగ్గి ఈ యొక్క శంషాబాద్ జోన్ను ఆమోదం తెలుపుతుంది. భవిష్యత్తులో శంషాబాద్ జోను మున్సిపాలిటీలు అన్నీ కూడా, ప్రాంతాలు, డివిజన్లు అన్నీ కూడా చార్మినార్ మున్సిపల్ కమిషనరేట్కు విలీనం కాబోతున్నాయి. అక్కడ ఎంఐఎం పార్టీ మజ్లీస్ వ్యక్తిని మేయర్ చేయడానికి ప్రణాళిక రచిస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉంది. లేదు, మేము మజ్లీస్ పార్టీతో ఎలాంటి మాకు ఒప్పందాలు లేవు అని కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా రెడ్డి గారు కానీ ప్రజలకు తెలవాలంటే అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రజల పక్షాన పోరాటం చేసి బడంగపేటను జోన్గా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తాం. మీరు బహిరంగంగా బయటికి వచ్చి మీరు పోరాటం చేయకుండా మీరు సైలెంట్గా నిశ్శబ్దంగా ఉన్నారంటే ప్రజలందరూ భావిస్తారు మీరంతా మజ్లీస్ పార్టీకి అమ్ముడు పోయారు, లొంగిపోయారని చెప్పి ఈనాడు ప్రజలు భావించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు అనేక విధాలుగా మతోన్మాద రజాకార్ల పార్టీతోటి అనేక బాధలు పడుతూ, అనేక కష్ట నష్టాలతో ఇబ్బందుల పాల్పడి వేలాది కుటుంబాలు, వేలాది మంది హిందువులు ఈ బాలాపూర్ మండలానికి వలస వచ్చారు. వలస వచ్చి వాళ్ళ యొక్క ఒక శాంతియుతమైన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు.
కానీ మళ్ళీ పాత తరానికి పాత పద్ధతిలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీని మెప్పు పొందడం కోసం ఈ యొక్క జోన్ను చార్మినారు ప్రాంతంలో మేయర్గా ఏర్పాటు చేసి కలిపే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమాచారం మా దగ్గర ఉంది. కాబట్టి ఈ యొక్క బాలాపూర్ మండల ప్రజలు సుమారుగా 3.5 లక్షల ఓటర్లు ఉన్నారు. ఒక 5 లక్షల జనాభా ఉంది. దీంతో పాటుగా పెద్దంబర్పేట కావచ్చు, తుర్కేంజల్ కావచ్చు, ఆదిపట్ల కావచ్చు, తుక్కుగూడ కావచ్చు, ఇంక్లూడింగ్ శంషాబాద్ కూడా కలిపి ఈ యొక్క బడెంగ్పేట జోన్గా ఏర్పాటు చేయాలి. జోన్ తర్వాత రేపు కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత బడెంగ్పేటను కార్పొరేషన్ కమిషనరేట్ చేస్తారా, లేకుంటే ఎల్బీ నగర్లో చేసి మేయర్ స్థానం ఎల్బీ నగర్ పేరు మీద పెడతారా, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ యొక్క కుట్రల వల్ల పాత పట్టణంలో కలిపే కుట్రలు చేస్తే మాత్రం సహించేది లేదని బీజేపీ హెచ్చరిక జారీ చేస్తాం. నేను అందరితో ఈ యొక్క బాలాపూర్ మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అన్ని పార్టీలు, బీఎస్పీ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరు ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క ఆశయాల మేరకు మనందరం కలిసికట్టుగా అఖిలపక్షంతో బడెంగ్పేటను ఒక జోన్ చేసి బడెంగ్పేట మేయర్ ప్రాంతంగా చేస్తామా, రేపు ఎల్బీ నగర్ని మేయర్ ప్రాంతం చేస్తామా, ఏదేమైనా ఈ ప్రాంతంలోనే చేయాలని చెప్పి మనం పోరాటం చేయబోతా ఉన్నాం. అన్ని పార్టీల నాయకులు తమ తమ స్వార్థాన్ని పక్కన పెట్టి మన స్వార్థాలను, మన యొక్క సొంత ఎజెండాని పక్కన పెట్టి ఒక కామన్ ఎజెండాగా ప్రజల కోసం మనం పోరాటం చేద్దామని నేను పిలుపునిస్తాను. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ పెద్దలు కావచ్చు, జిల్లా శాఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కావచ్చు, దీంట్లో వారు ముందడుగు వేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రివర్యురాలు, వాళ్ళ శ్రేణులు, ఆమె నాయకత్వం వహించి ఈ యొక్క పిలుపును అందుకొని ప్రజల పక్షాన్ని నిలబడాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాళ్ళకు ఒకవేళ చేయని పక్షంలో వీళ్ళు ప్రజలకు ద్రోహం తలపెట్టే కుట్రలకు తలొగ్గారని చెప్పి ప్రజలు భావించే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీకు తెలుసు, పాత పట్టణంలో కరెంటు బిల్లులు కట్టరు, పాత పట్టణంలో ఈ యొక్క పన్ను ట్యాక్స్ ఇంటి పన్నులు కట్టరు, పాత పట్టణంలో ఇతరాత్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రుసుము కట్టరు, దొంగ కరెంటు, దొంగ నల్లాలు, ఇండ్ల పన్నులు వసూలు చేద్దామని పోతే రౌడీజం చేసి భయభ్రాంతకు గురి చేసే పరిస్థితులు అధికారంలో ఉన్నాయి. ఇంత జరుగుతున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ యొక్క బీఆర్ఎస్ ఎందుకు నిశ్శబ్దంగా ఉందని చెప్పి బీజేపీ ప్రశ్నిస్తూ ఉంది. ఇదే విధానాన్ని కొనసాగిస్తే భారతీయ జనతా పార్టీ కోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఫస్ట్గా అన్ని పక్షాలను కలిసి వినతి పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా మార్పు రాకుంటే కోర్టుకు వెళ్ళే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. ఇది ప్రజల కోసం చేస్తాం. ఈ ప్రాంతం బాలాపూర్ మండలంలో, తుక్కుగూడలో, ఆదిపట్లలో, తుర్కేంజల్లో, పెద్దంబర్పేటలో ఉన్న ప్రజలకు, మీర్పేట ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే మన ప్రాంతాన్ని రక్షించుకుందాం. మనం ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పటికే రోహింగ్యాల బాధతో ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇప్పటికే బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన దేశ వ్యతిరేక శక్తులతో బాధపడుతూ ఉన్నాం. ఇప్పటికే మజ్లిస్ పార్టీ యొక్క దాడులు, మజ్లిస్ పార్టీ యొక్క రౌడిజానికి బాధపడుతూ ఉన్నాం. మళ్ళీ అదే పరిస్థితులు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈనాడు ఆ విధంగా చేసే కాంగ్రెస్, బీఆర్ఎస్కు మద్దతు తెలుపుదామా? లేదో దేశం కోసం, ధర్మం కోసం, ప్రజలందరి అభివృద్ధి కోసం నిలబడే భారతీయ జనతా పార్టీ యొక్క పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిన కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా. భారత్ మాతాకి జై.